ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తోంది. సిగాచి ఫ్యాక్టరీలో బ్లాస్ట్లో ఇప్పటికే 39 మృతదేహాల్ని గుర్తించారు. ఇంకొక 43 మంది మిస్ అయ్యారు. వాళ్ళంతా కూడా శిథిలాల కిందే ఉన్నారు అని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. హాస్పిటల్లో 35 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. వారిలో 12 మందికి సీరియస్గా ఉంది. ఫ్యాక్టరీ హాస్పిటల్స్ దగ్గర హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తమ వాళ్ళు ఏమయ్యారో తెలియక బాధిత కుటుంబాలు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాసేపట్లోనే సిగాచి ఫ్యాక్టరీ దగ్గరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. 43 మెంబర్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళను శిథిలాల కింద ఉండొచ్చు అనే ఒక అనుమానంతో వెతికే సహాయక చర్యలు సాగుతున్నాయి సార్. ఇంకా ఇప్పుడు రెండు కొత్త వెహికల్స్ వచ్చినాయి. అవి కూడా స్టార్ట్ అయినాయి. ఇవాళ ఈవినింగ్ వరకు మొత్తం కొలికికి వస్తుంది. ఓకే, సో ఏ స్టేట్స్ వాళ్ళు ఉండొచ్చు వీటిలో? ఒడిశా ఎక్కువ ఉన్నది, ప్లస్ బీహారీ, ఉత్తరప్రదేశ్, ఈ 3 స్టేట్ల నుంచి ఎక్కువ ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ.